కథా కాలక్షేపం నుంచి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన పెండ్లి పిల్లలు జీవితం పార్ట్ 3ని అందిస్తున్నాం. మాధవరావు గారు ప్రసాద్ తిరిగి వచ్చేస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది. ఆ రోజు ఆనంద్ పుట్టినరోజు. నివేదిత పిల్లలిద్దరికీ తలంటి పోసి కొత్త బట్టలు వేసింది. ప్రసాద్ బట్టలు కూడా చిరిగిపోవటంతో అతనికి కూడా ఎలాగూ కొనాలి కాబట్టి బట్టలు కొని కుట్టించింది. తను కొత్త చీర కొనుక్కుంది. సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేస్తారని ప్యూన్ వచ్చి చెప్పాడు. నివేదిత సాయంకాలం వంట చేసింది. కొడుక్కి ప్రసాద్కి ఇద్దరికి పాయసం అంటే ఇష్టమే. అదే చేసింది. 4 గంటలైంది. పిల్లలిద్దరికీ బట్టలు వేసింది. తన చీర ప్రసాద్ బట్టలు తీసిపెట్టింది. ప్రసాద్ త్వరగా వస్తే గుడికి వెళ్లాలని అనుకుంది. అందుకే ఉదయం తను తలంటి పోసుకుంది. నెలలు నిండుతున్నాయి. మళ్ళీ ప్రసవం అయితే ఇప్పట్లో గుడికి వెళ్లటం కుదరదు. 5 గంటలైంది. పిల్లలిద్దరూ వరండాలో బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్నారు. నివేదిత అప్పటికే తను కూడా ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తలలో కనకాంబరాల మాల పెట్టుకుంది. భర్త కోసం ఎదురు చూస్తూ వరండాలో నిలబడింది. కాసేపు నిలబడితే శరీరం భారంగా అనిపిస్తుంది. మధ్య మధ్యన వచ్చి లోపల కుర్చీలో కూర్చుంటుంది. 6 గంటలైంది. జీప్ శబ్దం వినిపించనే లేదు. పిల్లలు ఆకలిస్తుందని గొడవ చేస్తుంటే లోపలికి వెళ్లి గిన్నెలో పరమన్నం తెచ్చి ఇద్దరిని దగ్గర కూర్చోపెట్టుకుని చెంచాతో తినిపిస్తుంది. ఇంతలో జీప్ హారన్ వినిపించింది. అరిగో నాన్న వచ్చేశారు గట్టిగా అనేసి పిల్లల్ని వదిలేసి వరండాలోకి వచ్చింది. స్పీడ్గా వచ్చిన జీపు సడన్ బ్రేక్తో ఆగింది. స్తంభం మీద చెయ్యి వేసి దిగబోయే భర్తకి ఆహ్వానం పలుకుతున్నట్లుగా చిరునవ్వుతో చూస్తున్న నివేదితకి డ్రైవర్ జీపులో నుంచి దిగి వస్తూ కనిపించాడు. అతను ఒక్క నిమిషం ఆగిపోయి స్తంభం మీద చెయ్యి వేసి నిండుతున్న నెలలతో భారంగా ఉన్న నివేదిత పచ్చటి చీరలో జడలో కనకాంబరాల పూలతో కలకలలాడుతూ విరగబూచిన పూల కొమ్మల నిండుగా అందంగా కనిపిస్తున్న ఆమెని అలాగే చూశాడు. అమ్మా! అతని పెదాలు ఆగినాయి. రహీం అయ్యగారేరి రావటం ఆలస్యం అవుతుంది అన్నారా? అమ్మా! మిమ్మల్ని హేమ అమ్మగారింటికి తీసుకురమ్మన్నారమ్మా. నువ్వేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదమ్మా తడబడుతూ అన్నాడు. నేను అనుకుంటూనే ఉన్నానులే, ఆలస్యమైతే ఆయన మాధవరావు గారితోనే ఉంటారని. వస్తూనే పనులు. ఇదేం నాకు కొత్త కాదుగా. టూర్ నుంచి వచ్చినా సరాసరి ఇంటికెప్పుడు వచ్చారు? పని ఉంటే అక్కడే. సర్లే, నేను వస్తున్నాను. నివేదిత పిల్లలకి మూతి కడిగి చెప్పులు వేసి ఇండ్లు తాళం వేసి బయలుదేరింది. రహీం జాగ్రత్తమ్మా అంటూనే పిల్లల్ని తనే ఎత్తుకుని జీపులో కూర్చున్నాడు. జీపు దేవుడి గుడి ముందు నుంచే వారింటికి వెళుతుంది. నివేదిత దేవాలయం దాటి వస్తుంటే చేతులు జోడించి మనసులోనే దండం పెట్టుకుంది. జీపు మాధవరావు గారి ఆవరణంలో ప్రవేశిస్తుంటే అక్కడంతా కార్లతో మనుషులతో కిటకిటలాడిపోతుంది. ఏంటి రహీం, ఏమైంది? ఆ జనం అంతమంది ఉన్నారేమిటి అంది. అతను వినిపించి కూడా పలకలేదు. ఇంతలో జీప్ అక్కడ వచ్చి ఆగింది. మీరు లోపలికి వెళ్ళండమ్మా అన్నాడు రహీం. నివేదిత మెట్లెక్కుతుంటే గుండెలు గుబగుబలాడినాయి. ఏమైంది? వాళ్ళింట్లో ఏం జరిగింది? ఇంతమంది జనం ఎందుకు గుమిగూడారు? హేమగాని ఏదైనా అఘాయిత్యం చెయ్యలేదు కదా? ఎవరో అన్నారు. అదిగో ప్రసాద్ భార్య వచ్చింది. నివేదిత అప్పటికే గుమిగూడిన జనాన్ని తోసుకుని లోపలికి వెళ్ళింది. అంతే. అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే పెదవులు తెరుచుకున్నాయి. కళ్ళు పెద్దవి అయినాయి. గుండె మీద చెయ్యి వేసుకుంది. అక్కడ తల నిండా కట్లతో మాధవరావు పడుకొని ఉన్నాడు. పక్కనే ప్రసాద్ కూడా ఉన్నాడు. ఇద్దరి ఒంటి మీద తలకి చేతులకి కట్లు ఉన్నాయి. అక్కడ పండుకున్నది మనుషులు కాదు, ప్రాణం లేని మానవ కట్టెలు. అవి చూసిన వారికి వెంటనే తెలుస్తుంది. ఇదేమిటి కళ్ళు తిరుగుతుండగా భర్త శవం వైపుకు నడిచింది. అతని దగ్గర కూర్చుండిపోయింది. చేతులు అతని తల మీద పెట్టి, ఏమండి
ఇదేమిటండి? ఒక్కసారిగా ఏడ్చేసింది. నివేదిత ప్రసాద్ మీద పడి ఏడుస్తుంది. నివేదితను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరూ హేమని ఊరడిస్తున్నారు. హేమకి స్వంతన పలుకులు చెబుతున్నారు. అక్కడ సోఫాలో కూర్చొని ఏడుస్తుంది హేమ. ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, బంధువులు అందరూ ధైర్యం చెప్తున్నారు. ఎవరో అప్పుడే వచ్చిన ఎవరికో చెప్తున్నారు. హైదరాబాద్ సమీపిస్తుంటే పొలిమేరలో జీపుకి లారీకి యాక్సిడెంట్ అయిందంట. ఆ రోజు ఉదయమే వాళ్ళ డ్రైవర్కి ఒంట్లో బాగాలేకపోతే డ్రైవర్ని వద్దని మాధవరావు డ్రైవింగ్ బాగానే వచ్చు అని డ్రైవ్ చేశారట. ప్రమాదంలో లారీ అతనిదే తప్పట. అతన్ని అరెస్టు చేశారట. అక్కడికక్కడే మాధవరావు ప్రాణం పోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే దారిలో ప్రసాదరావు పోయాడు. ఇద్దరిని ఇక్కడకు తీసుకువచ్చారు. ఎవరో వచ్చి ఏడుస్తున్న నివేదితని భుజం మీద చెయ్యి వేశారు. అమ్మా, మీరు ధైర్యం తెచ్చుకోండి. శవం ఇంటికి తీసుకువెళ్ళాలి. నివేదిత తలెత్తింది. ఎవరో పెద్దాయన. నివేదిత ఆయన వంక అయోమయంగా చూసింది. ఆయన కాక ఇంకా ఇద్దరు ప్రసాద్ శవం ఎత్తి పట్టుకుని కారులో ఎక్కి నివేదితని కూడా ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చేశారు. నివేదిత వరండాలో శవం దగ్గర కూర్చుండిపోయింది. వచ్చిన వాళ్లే ఇంటి తలుపులు తెరిచారు. లైట్లు వేశారు. మీ వాళ్ళెవరైనా ఉన్నారా? వెళతాను అడిగాడు ఆ పెద్దాయన. ఈ ఊర్లో ఎవరూ లేరండి. ఏ ఊర్లో ఉన్నారు? అడ్రస్ చెప్తారా? టెలిగ్రామ్ ఇస్తాం. నివేదిత తండ్రి అడ్రస్ చెప్పింది. గుంటూరులో ఉన్న అన్నగారి అడ్రస్ ఇచ్చింది. యూపీలో పనిచేస్తున్న తమ్ముడి అడ్రస్ కూడా ఇచ్చింది. ఆ అడ్రస్ కాగితం తీసుకుని వాళ్ళు టెలిగ్రామ్ ఇస్తాం అంటూ వెళ్లిపోయారు. నివేదిత వరండాలో స్తంభానికి చెరిగిలబడి కూర్చుంది. పిల్లలిద్దరూ ఒడిలో నిద్రపోయారు. పక్కన భర్త శవం. మెల్లగా ఈ వార్త తెలిసి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి వెళ్లారు. ఏమైంది, ఎలా పోయాడు అడిగారు. యాక్సిడెంట్ అయ్యింది. అయ్యో పాపం, ఒట్టి మనిషివి కూడా కాదు, ఎంత కష్టం వచ్చింది అన్నారు. మామూలుగా నివేదిత ఇరుగు పొరుగు వాళ్లతో అంతగా కలవదు. తన పని తాను, భర్త, ఇండ్లు, ఇదే ఆమె లోకం. తెల్లవారింది. పని మనిషి వచ్చి కాసేపు కూర్చొని వెళ్లిపోయింది. మధ్యాహ్నం అయింది. ఊరి నుంచి ఎవ్వరూ రాలేదు. సాయంత్రం అయింది. శవానికి చీమలు పడుతున్నాయి. పక్కింటైనా వచ్చాడు. ఎవరూ రాలేదేమిటి? తెలియదా? మా నాన్న సుస్థి మనిషి. శవాన్ని తీయాలి కదా? అవును, తీయాలి. ఆయన వెళ్లి నలుగురిని పిలుచుకొని వచ్చాడు. వాళ్లే శవదహనం ఏర్పాట్లు చేశారు. ఆనంద్ పుట్టినరోజుకి తెచ్చిన కొత్త బట్టలు శవం మీద కప్పారు. శవాన్ని తీసుకువెళ్లిపోయారు. పక్కింటావిడ సాయంత్రం వచ్చింది. నివేదితకి స్నానం చేయించింది. ఏంటో తతంగాలు జరిగిపోతున్నాయి. నివేదిత మనసు మూగపోయిన వీణలా శరీరానికి జరుగుతున్న క్రియలు వింతగా చూస్తుంది. అందులో అనుభవం లేదు, అనుభూతి లేదు. శరీరం మనసు రెండుగా విడిపోయిన క్షణాలవి. నివేదిత అలాగే కూర్చుండిపోయింది. ఇదేమిటి, ఇలా అయిందేమిటి? గాలి వానకి ఒక పెద్ద చెట్టు క్షణంలో కూలిపోతుంది. కాని ఆ చెట్టుని ఇంకా ఏం చేయలేం. దారికి అడ్డం పడిందని వేగంగా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేస్తారు. గొడ్డళ్ళు పలుగులు పడితే ఆ చెట్టు క్షణంలో ఉనికిని కోల్పోయి అక్కడ దాని నామరూపాలు కూడా ఉండవు. జీవితం కూడా ఇంతే కాబోలు. దేనికోసం ఏది ఆగదు. ఇది ఒక నిరంతర స్రవంతి. ఈ మనుషులు కలిసి ప్రయాణాలు అంతే. మళ్ళీ ఎవరి గమ్యం వారిదే. జీవితాంతం తోడు నీడగా కలిసి వెళ్లగలం అనుకోవటం ఒక భ్రమ. భార్యాభర్తలు అయినా అంతే. తల్లిదండ్రులు, సంతానం అయినా అంతే. నివేదిత ఈ అనుభవం జీర్ణించుకోలేకపోతుంది. ప్రసాద్ లేకుండా తను ఈ అభమూ శుభమూ తెలియని చిన్న పిల్లలతో అతి త్వరలోనే ఈ ప్రపంచంలోకి రావటానికి ఉబలాట పడుతున్న మరో పసికందుతో. ఇంతలో తలుపు శబ్దమైంది. తల తిప్పి చూసింది. ఎదురుగా బక్క చిక్కిన ఆకారం. తండ్రి అసలే సుస్థి మనిషి. దానికి తోడు ఈ వార్త ఆశనిపాతం అయి ఉంటుంది. ఆయన ప్రాణం
ఆ శరీరంలో ఏ మూలన ఉందో అర్థం కాని విధంగా ఉన్నాడు. అయితేనేం ప్రాణం గల మనిషి, తన బాధని అర్థం చేసుకునే మనిషి. నాన్న నివేదిత చెయ్యి చాచింది. ఆయన చెప్పున దగ్గరకు వచ్చాడు. ఆయాసపడుతూ, ఇదేమిటమ్మా, ఇంత దారుణం జరిగింది, ఏమిటమ్మా? నాన్న, నివేదిత భావురమంది. ఆ కళ్ళల్లోంచి దుఃఖం వరదలై పొంగింది. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలమ్మా, పిల్లల కోసం అన్నాడాయన. నివేదిత తల ఊపింది. 10వ రోజునే నివేదిత ప్రసవమైంది. తండ్రి పిల్లల ఆలనా పాలనా చూశాడు. భర్త పోవటం, పిల్ల పుట్టడం అతి త్వరగా జరిగిపోయినాయి. ఓ జీవి నశించటం, మరో ప్రాణి ఉద్భవించటం. ఒకే వారంలో తన ఇంట్లో తన జీవితానికి ఆలంబన లాంటిది పెలపెలా విరిగి కూలిపోయింది. మళ్ళీ ఆ శిథిలపు ముక్కలని పెనవేసుకుంటుంది మరో చిన్నారి బంధం. అది అతి లోతుగా, తను విడదీయలేనట్టుగా ఉంది. బ్రతుకే శిథిలమైన తను భరించక తప్పదు. ఈ ప్రపంచంలో మేడల్లో పట్టుపరుపుల మీద పవలించే సుఖాలే కాదు, పూరి గుడిసెల్లో ఎండకి వానకి తడిసేవారు బ్రతుకుతున్నారు. ఆరోగ్యవంతులు బతుకుతున్నారు, అనారోగ్యవంతులు, అవయవలోపం కలవారు బతుకుతున్నారు. సమర్థులు, తెలివిగల్లవాళ్లు ఫలానా రీతిగా బతకాలి అని నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి తగిన రీతిగా బ్రతుకుని మలుచుకుంటారు. వాళ్ళు అదృష్టవంతులు. కానీ కొంతమంది ఏమిటి, చాలా మంది భగవంతుడు ప్రసాదించిన ప్రసాదంలా తమకి దొరికిన జీవితం జీవిస్తారు. వాళ్ళు సామాన్యులు. వాళ్ళకి ఇష్టాలతో ప్రమేయం లేదు. బతకటమే వారి పని. నివేదిత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో ప్రసాద్ మాటలు, కేకలు అంతర్ధానమైనాయి. వాటి కోసం అలవాటుగా చెవులు రిక్కించి పరధ్యాసగా వినే నివేదితకి చిన్నారి కంఠం కేర్ కేర్మని కొత్త శబ్దం అలవాటవుతుంది. మెల్లగా పాప సంరక్షణ ఒక వ్యాపకంగా గడుపుతుంది. ఊరు నుంచి అన్నగారు, తమ్ముళ్ళు వచ్చారు. ఇక్కడ ఒక్కదాని ఉండి ఏం చేస్తావు? మా దగ్గరికి వచ్చి ఉండు. ఒక 6 నెలలు నా దగ్గర, ఒక 6 నెలలు తమ్ముడి దగ్గర గడుపు అన్నాడు అన్నగారు. నివేదిత మాట్లాడలేదు. అన్నయ్య చెప్పింది నిజమేనమ్మా, నువ్వు ఈ వయసులో చిన్న పిల్లలతో ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అన్నయ్య నీడన పడి ఉంటే బాగుంటుంది. నివేదిత ఊరుకుంది. అన్నగారు బయలుదేరుతూ అడిగాడు, ఏమంటావ్, టికెట్లు బుక్ చేయించమంటావా? నివేదిత తల అడ్డంగా తిప్పింది. తన పరిస్థితి వాళ్ళకి తెలుసు. చిన్నపిల్లలు, తనకి పెద్దగా చదువు లేదు. ప్రసాద్ సంపాదించింది వెనక వేసి లేదు. టికెట్లు బుక్ చేయించమంటావా? ఏం ప్రశ్న? టికెట్లు బుక్ చేయించాను, పద అంటే తను తప్పకుండా బయలుదేరేది. అయినా అన్నయ్య మనస్తత్వం తనకి తెలియదా? చిన్నప్పటి నుంచి అంటీ ముట్టనట్లుగా ఉండేవాడు. పెళ్ళైన తర్వాత ఎంతసేపు తన భార్య, పిల్లలు. అమ్మ ఎలాగూ పోయింది. రోగిష్టి నాన్న ఒక్కడు. ఉంటే వచ్చి తన దగ్గర ఉండమని అన్నాడు. వద్దు అన్నయ్య, రాను అంది. సరే, నీ ఇష్టం. తర్వాత అన్నయ్య పిలవలేదు అని నన్ను అంటే మాత్రం నేను ఊరుకోను. అతను ఖచ్చితంగా చెప్పేశాడు. ఎప్పుడు అనను అంది. అదేమిటమ్మా, నువ్వు బయలుదేరు అన్నాడు తండ్రి. వద్దు నాన్న, ఎప్పటికైనా నేను ఒంటరిగా బతకాల్సిన దాన్ని. అది ఇప్పటి నుంచే మొదలు పెడితే మంచిది. నేను ఈ 3 పిల్లలు ఎక్కడ ఉన్నా వారిని విసిగించటమే అవుతుంది. కష్టమో నిష్ఠూరమో నా పిల్లల పెద్దయ్యే వరకు ఇది నాకు తప్పదు. కానీ డబ్బు, అదే ఏదో ఒక ఉద్యోగం చేసుకుని వాళ్ళని పోషించుకోవాలి. తమ్ముడికి నువ్వంటే ఇష్టమేగా, వాడి దగ్గర ఉండు. నీకు తెలియదు నానా, వాడి ఇష్టం అలాగే ఉండాలి. నా కాపురం భారం వాడి మీద పడేస్తే అది కాస్త చచ్చిపోతుంది. ఆడపిల్లవి, ఒక్కదానివి, అదిగో ఆ బేలతనం నూరిపోసే మాటలే వద్దు నాన్న. అన్నయ్య వాళ్ల సంసారం నిలదొక్కుకోవటానికి ఎంత కష్టపడ్డాడు. తమ్ముడు ఉద్యోగం కోసం దూరదేశం వెళ్లిపోయాడే, వారికి మాత్రం నీ దగ్గర ఉండాలని ఉండదు. కానీ వారి జీవిత అవసరాలు అలాంటివి. ఆడపిల్లలేమిటి, మగపిల్లవాడేమిటి, జీవితంలో బాధ్యత మీద పడితే ఇద్దరూ ఒక్కటే.
నా అదృష్టం బాగుంటే ఆయనకి అలాంటి ప్రమాదం వచ్చేది కాదు. నన్ను ఇంకేమీ అనకు, నేను ఎక్కడికి రాను ఖచ్చితంగా చెప్పేసింది. అన్నదమ్ముళ్ళు వెళ్ళిపోయారు. పెద్ద నాన్నగారు ఉత్తరం రాశారు. గోపాలరావు గారికి ఆడపిల్లలు లేరు. శాంతాని పెంచుకుంటారంట, ఇచ్చేయ్. నీకు ఒక ఆడపిల్ల ఉందిగా, లోటు ఉండదు. నివేదిత జవాబు వ్రాసింది. నా పిల్లల్లో ఎవరికి ఇవ్వను. వాళ్ళని వదిలి క్షణం కూడా ఉండను. నేను బ్రతికేది వాళ్ల కోసం. పెద్ద నాన్నగారు మళ్ళీ జవాబు వ్రాయలేదు. తండ్రి నివేదిత దగ్గరే ఉండిపోయారు. పిల్లలందరికీ సరైన పోషణ జరగటం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కృంగదీస్తున్నాయి. ఒకసారి ఆనంద్ శాంతికి బాగా జ్వరం వచ్చింది. అసలు ఆ ఇద్దరూ చచ్చిపోతారని అనుకుంది. నివేదిత రాత్రివేళ వాళ్ల మంచం దగ్గర చేరగిలబడి కూర్చునేది. వాళ్ళు మళ్ళీ బతుకుతారా, తనని అమ్మ అని పిలుస్తారా? వీళ్ళని కూడా భగవంతుడు ఎత్తుకుపోడు కదా. నివేదితకు భయం వేసేది. వీళ్ళు చచ్చిపోతే తన బ్రతకదు. వీళ్ళని బ్రతికించుకోవటం తన వల్ల అయ్యేటట్లు లేదు. అర్ధరాత్రి వేళ వాళ్ల మంచం మీద తల ఆనిచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తున్న నివేదితను ప్రశాంతి వచ్చి, అమ్మా, ఎందుకే ఏడుస్తున్నావు? తమ్ముడికి చెల్లెలికి జ్వరంగా ఉందనా? తగ్గుతుందిలే అని తల్లిని పట్టుకుని ఆరిందలా ఓదారుస్తుంటే నివేదిత కూతుర్ని పట్టుకుని బావురమంది. వారం రోజులు చావు నివేదితను బెదిరించి భయపెట్టి ఆట పట్టించి చివరికి దయతో విడిచి వదిలివేసినట్లుగా ఆ ఇంట్లో ఎవ్వరికి అపకారం చెయ్యకుండా వెళ్ళిపోయింది. పిల్లలకి కాస్త తగ్గింది. అర్ధ అనాకారులుగా ఉన్న వారిని చూసి తండ్రి, పోనీ వీళ్ళని అదేదో హాస్టల్లో ఉచితంగా భోజనం పెడతారట, అక్కడికి పంపిద్దామా అన్నాడు. నివేదిత ఉలిక్కిపడింది. పిల్లలిద్దరినీ గట్టిగా పొదివి పట్టుకుంది, భయంగా చూస్తూ. వద్దు నాన్న, వద్దు. వీళ్ళని నేను బ్రతికించుకోలేకపోతే ఇంత విషం ఇచ్చి చంపేసి నేను చచ్చిపోతాను. అంతేగాని అలా పంపను. నేను వీళ్ళకి జన్మనిచ్చాను. వాళ్ళకి రెక్కలు వచ్చే వరకు చూడాల్సిన బాధ్యత నాది. నేను బ్రతికి ఉండగా అనాథల్లా వదల్లేను అంది. తండ్రి ఆమె ఆవేశానికి బెదిరిపోయాడు. నివేదితకు ఒక నర్సరీలో ఉద్యోగం వచ్చింది. జీతం చాలా తక్కువే, అయినా పర్వాలేదు. ఇండ్లు కాస్త గడుస్తుంది. నివేదితకి గుర్తు లేకపోయినా ఆమె వయసు, అందం ఇరుగు పొరుగుకి ఆకర్షణగానే ఉండేది. ఒకసారి ఎదురింట్లో అద్దెకుండే ఒక బ్రహ్మచారి ఉత్తరం రాశాడు. రోజు నువ్వు నా కలలోకి వచ్చి నన్ను వేధిస్తున్నావు. ఆ పిల్లల్ని ఎక్కడన్నా వదిలే. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు బ్యాంకులో ఉద్యోగం. కాకినాడలో మాకు పొలము, ఇండ్లు ఉన్నాయి. నేను ఒక్కడే కొడుకుని. మా అమ్మ తప్ప నాకెవ్వరూ లేరు. నివేదిత ఆ ఉత్తరం చదవగానే సరాసరి వెళ్లి అతని తలుపు తట్టింది. అతను బయటికి రాగానే అతని జుట్టు పట్టి వంగదీసి అతని చెంప మీద ఎడా పెడా కొట్టింది. అందరూ మూగారు. నివేదిత ఉత్తరం చించి అతని ముఖం మీద కొట్టి వచ్చింది. కొంతమంది అతన్ని నీకు బుద్ధి లేదటయ్యా, పిల్లలు గలదానికి అలా వ్రాయటం అంటూ మందలించారు. ఇంకా కొంతమంది వ్రాస్తే మాత్రం మరీ అంత పొగురా, తప్పే ఉంది అడిగాడు, ఇష్టం లేకపోతే చెప్పాలి, అలా కొట్టటమా అన్నారు. అది ఫోజు అన్నారు ఇంకొకరు. నివేదిత కావాలనే ఆ గలాబా చేసింది. ఇంకోసారి ఇంకెవ్వడూ తన పట్ల అలాంటి ప్రయత్నం చెయ్యరు. నిజంగానే మళ్ళీ ఎవ్వరూ సాహసించలేదు. పైనుంచి ఇరుగు పొరుగు ఆడవారు ప్రశంసించారు. అతను తలెత్తుకోలేక ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఏడాదికి తెలిసింది అతను ఒక భర్త పోయి డబ్బున్న అమ్మాయిని చేసుకున్నాడట. ఆ అమ్మాయి గాక ఇంకో స్టూడెంట్తో సంబంధం ఉంది. ఆ భర్త పోయిన అమ్మాయి కిరసనాయిలు పోసుకుని కాల్చుకుని చచ్చిపోయింది. చచ్చేటట్టు కొట్టేవాడట. ఈ వార్త వినగానే నివేదిత ఒళ్ళు జలధరించింది. తనని భగవంతుడు కాపాడినంత ఆనందం కలిగింది. కాస్త బలహీనత చూపిస్తే, రవ్వంత ఆశపడితే జీవితాంతం నరకం అయి ఉండేది. తనకి ప్రసాద్కు పెళ్లి అయింది. అది పెద్ద ప్రేమ వివాహం కాకపోవచ్చు. దానితో తను సర్గసుఖాలు అనుభవించకపోవచ్చు. కాని ఆ పెళ్లి వల్ల రత్నాల లాంటి పిల్లల్ని, జీవితాన్ని తనకి ప్రసాదించింది.
ఈ పిల్లల వల్ల ఆ పెళ్లికి ఎంతో విలువ వచ్చింది. నివేదిత జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. పిల్లల ఆలనా పాలనా చూడటం, ఉద్యోగం, రాత్రివేళ ప్రైవేటుగా పరీక్షలకు కట్టి చదువు. క్షణం తీరదు. బాధపడటానికి, లోటు చూసుకుని కృంగిపోవటానికి టైమే లేదు. పిల్లలే ఆమెకి సర్వస్వం. పిల్లలే స్నేహితులు. పిల్లలే లోకం. వారికి చదువులో సహాయం చేయటం, ఇంట్లో పాఠాలు నేర్పటం ఆమెకిష్టం. వాళ్ళని పెద్దవాళ్లుగా చూస్తుంది. తను చేసే ప్రతి పని వాళ్ళకి చెప్తుంది. భోజనాల దగ్గర అందరూ కలిసి కూర్చోవాల్సిందే. ఒక్కరు రాకపోతే మిగతా అందరూ వేచి చూస్తారు. ఆ ఇంట్లో ఒక్క వ్యక్తి లేకపోతే మిగతా అందరూ ఏదో లోపం ఫీల్ అవుతారు. నివేదిత వాళ్ళని కలిపి పెంచిన తీరు అది. తను వాళ్లతో కలిసి పోయిన బంధం అది. ఆనందిని నివేదిత ఎప్పుడు నువ్వేరా నాయనా ఈ ఇంటికి పెద్ద అనేది. ఆనందికి తన మీద బాధ్యత ఉన్నట్టు ఆనందపడతాడు. ఇంటికి ఎవరైనా వస్తే కూర్చోండి, అమ్మను పిలుస్తాను. ఆరిందలా కుర్చీ వేసి మర్యాద చేసి తల్లిని పిలుస్తాడు. ప్రశాంతి 8వ సంవత్సరం నుంచే ఇంట్లో తల్లికి పనిలో సహాయం చేసేది. ఇప్పుడైతే మరీను. తల్లిని కదలవద్దని పనంతా తనే చేస్తుంది. ఆఖరిది శాంతి. చిలిపితనం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒకటి అల్లరి చేస్తూ జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. చూస్తుండగానే పిల్లలు ఎదిగిపోయారు. కాలేజీ చదువులకి వచ్చారు. నివేదిత పిల్లల మనస్తత్వం అర్థం చేసుకుని వారికి తగిన చదువులే చెప్పించింది. ఆనందికి ఎలా వచ్చిందో ఆలోచన, ఎప్పుడు సముద్రము ఓడలు. ఆనంద్ ఫ్రెండు ఒకతనికి ఇదే పిచ్చి. ఇద్దరూ కలిసే చదివేవాళ్లు. ఇద్దరూ సొంత అన్నతమ్ముళ్ల కంటే మిన్నగా ఒకరంటే ఒకరు ప్రాణప్రదంగా ఉంటారు. జీవితంలో ఇద్దరు కలిసి ఒకే వృత్తి చేపట్టాలని ఆనంద్ వచ్చి నావీ గురించి చెబితే కాదనలేదు. ఎదిగే జీవితాలు వాళ్లవి, వాళ్ల ఇష్టంగానే జరగాలి అని ప్రోత్సహించింది. ఒకసారి ప్రశాంతి కాలేజీ నుంచి ఒక స్నేహితురాలిని తీసుకువచ్చింది. అమ్మా, ఎవరిని తీసుకువచ్చానో గుర్తుపట్టగలవా అంది. వచ్చిన అమ్మాయి దాదాపు ప్రశాంతి వయసే ఉంది. నివేదిత గుర్తుపట్టలేకపోయింది. ఎవరు? రమ, మాధవరావు గారి అమ్మాయి. మన డాడీతో పనిచేశారే. మాధవరావు గారు. ఎందుకు గుర్తుండరు? కల్లో లేపి చెప్పినా తెలుస్తుంది. నివేదిత గబాల్న రమ చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా అంది ఆత్మీయంగా. నేను హాస్టల్లో ఉంటున్నానండి అంది. హాస్టల్లోనా? అమ్మగారెక్కడ ఉన్నారు? మద్రాసులో. మీ తమ్ముడు విజయ్ బెంగళూరులో చదువుతున్నాడు. అలాగా, అమ్మగారిని అడిగానని చెప్పు. రమ చెప్పింది. అమ్మ ఎప్పుడో గాని రాదు. వచ్చినా హడావుడి, క్షణం తీరదు. ఎప్పుడూ పని పని పని. పనా? అమ్మ ఏమైనా ఉద్యోగం చేస్తుందా? పనా? అమ్మ మోడల్గా చేస్తుంది. సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తున్నాయి. అమ్మని మోడల్గా పెట్టి చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ తీస్తుంటారు. వాటి కోసం బొంబాయి, ఊటీ, సిమ్లా వెళ్తుంటుంది. మా అమ్మ ఫోటో చూపించనా? బ్యాగ్లో నుంచి తీసి చూపించింది. నివేదిత కళ్ళజోడు పెట్టుకుని చూసింది. ఈ అమ్మాయి హేమానా? జీన్స్ వేసుకుంది. కళ్ళకి పెద్ద కళ్ళజోడు పెట్టుకుంది. పొట్టి జుట్టు, పట్టపురాణిలా ఉంది. రమ చాలాసేపు కూర్చుంది. ప్రశాంతితో కలిసి భోజనం చేసింది. ఇక్కడ ఎందుకో గాని నాకు చాలా బాగుంది ఆంటీ. తరచూ వస్తుంటాను సుమా. వచ్చినప్పుడల్లా భోజనం చేస్తాను అంది. తప్పకుండా రా అంది నివేదిత. రమలో మాధవరావు గారి మంచితనం స్పష్టంగా, ఆ స్వభావం కనిపిస్తుంది. కాలేజీ వార్షికోత్సవం అయ్యింది. దానికి అధ్యక్షురాలిగా హేమ వచ్చింది. ప్రశాంతికి చదువుల్లోనూ, శాంతికి ఆటల్లోనూ వచ్చిన ప్రజెంటేషన్స్ అందించింది. ప్రేక్షకుల్లో కూర్చున్న నివేదితకి హేమ చాలా వేరుగా అనిపించింది. గుర్తుపట్టలేనంత వ్యత్యాసం ఉంది. చివర్లో ఫోటోలు తీస్తుంటే శాంతి, ప్రశాంతి మా మమ్మీని తీసుకువస్తాం మేడం అంటూ తల్లిని లాక్కు వచ్చారు. హేమ, నివేదిత ఒకరిని ఒకరు చూసుకున్నారు. నువ్వా అంది.
22 సంవత్సరాలలో నీలో కాస్త కూడా మార్పు రాలేదేమిటి అంది. ఆ కంఠంలో హేళన ఉంది. మీరు చాలా మారారు సుమా అంది నివేదిత చిరునవ్వుతో. ఆఫ్ కోర్స్, అందరూ అదే అంటుంటారు. హేమ భుజాలెగరేసింది. వీళ్ళు మీ పిల్లలా అంది. నివేదితకి మేలుక వచ్చేసరికి తెల్లవారింది. విమల అప్పటికే స్నానం చేసి తయారై వెళ్ళిపోతుంది. నాకు సావిత్రి దగ్గర కాస్త పనుంది, అందుకే త్వరగా వెళ్ళిపోతున్నాను. కాఫీ కలిపి ఉంచాను, తాగు అనేసి వెళ్ళిపోయింది. నివేదిత లేచింది. ఎదురుగా పిల్లల ఫోటోలు. తృప్తిగా ఆ ఫోటోలని చూసింది. మనసంతా మంచి గంధం, పరిమళం లాంటి ఆనందం, ఎనలేని తృప్తి. ముఖం కడుక్కొని వంటగదిలోకొచ్చి కాఫీ తాగింది. కాఫీ తాగుతూ ఎందుకో యథాలాపంగా వంటగది అంతా కలియ చూసింది. అక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి. శాంతి, ప్రశాంతి, ఆనంద్ వద్దన్నా ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో అలంకరించి వెళ్తూనే ఉంటారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది. ఎదురుగా కూరల బుట్ట దించుకుంటూ రత్తమ్మ కనిపించింది. కూరలు వద్దు అంది. వద్దా? మీరు తీసుకుని 4 రోజుల పైగా అయ్యింది. ఏమిటమ్మా, అసలు భోజనం చేయటం మానేశారా? లేదు, ఆ రోజు తీసుకున్నవి ఉన్నాయి. ఒక్కదాన్ని కదా, ఏం ఖర్చవుతాయి? పిల్లలు సెలవులకి వస్తారా? అప్పుడు గాని నాకు డబ్బు రాదు. త్వరగా వస్తే బాగుండు. కూరలమ్మి తట్టాన్నెత్తినెత్తుకుంటుంటే నివేదిత సహాయం చేసింది. పోనీలే, ఒక కాలీఫ్లవర్ ఇవ్వు అంటూ తట్టలోంచి తీసుకొని డబ్బులు తెచ్చిచ్చింది. చల్లగా ఉండమ్మా, నీ చెయ్యి మంచిది. ఈరోజు కూరలన్నీ ఇట్టే అయిపోతాయి అంటూ దీవించి వెళ్ళిపోయింది. నివేదిత లోపలికి వచ్చి క్యాలీఫ్లవర్ ఫ్రిడ్జ్లో పెట్టింది. అక్కడ బఠానీ, చిక్కుడు, క్యాబేజీ, క్యారెట్ ఇంకా ఉన్నాయి. ఆ కూరలు కదలవు, ఖర్చు అవ్వవు. విమల సాధారణంగా బయటనే కోలిక్స్ తోటి భోజనం చేస్తుంది. తను ఒక్కతే. ఒక్కొక్కసారి బయట తింటుంది, లేకపోతే యాపిల్స్, బ్రెడ్ తినేస్తుంది. పిల్లలు టేబుల్ దగ్గర సందడిగా ఉంటే తనకి తెలియకుండానే ఎక్కువ తింటుంది. వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆ కుర్చీల్లో పిల్లలు కలకలలాడుతున్నట్టే ఉంది. నివేదితకి ఆ ఒంటరితనము, విసుగు వచ్చేస్తుంది. తనకి ఇంకా త్వరగా వార్ధక్యం వచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడూ పిల్లలు వాళ్ల పనులతో సందడిగా క్షణం విరామం లేకుండా రోజులు ఇట్టే గడిచిపోయినాయి. ఇప్పుడు పిల్లలకి ఎవరి జీవితాలు వాళ్లవి అయినాయి. తనకి ఒంటరితనం. ఇది మరో భూతంలా తనని మెల్లమెల్లగా మింగటానికి కోరలు చూపిస్తూ, గోళ్లు చాస్తూ వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏం చేసుకోవాలి ఈ టైంని? అంతా ఖాళీ. నాది అనే పని లేని జీవితం. తనకి ఈ విశ్రాంతి అవసరం లేదనిపిస్తుంది. ఈ స్తబ్దత తన ప్రాణం తీసేటట్టుంది. తనకి సందడి కావాలి. ఏం చెయ్యాలి? అక్కడికి విమలాని కలుపుకుంది. పిల్లలు వచ్చి వెళ్తూనే ఉంటారు. పిల్లల్ని పెంచి పెద్ద చేసినది. ఆ విద్యుక్త ధర్మం నెరవేర్చటంలో తను ఏమాత్రం అలక్ష్యం చెయ్యలేదు. కాని ఇదేమిటి? తన జీవితంలో ఏదో వెలితి. నేను ఏం పొందాను అనే ప్రశ్నార్థకం. జీవితం అంటే ఇంతేనా? ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు ఇంతకంటే ఇంకెవరికి మాత్రం ఏముంటుంది అనే నిగ్గు తీయటం మనసంతా ఏదో అర్థం లేని ఆలోచనలు. ఏం చేస్తున్నా అర్థం కాని తర్కం. పోనీ పిల్లల దగ్గర ఉంటే? ఎంతసేపు పిల్లలు పిల్లలు. ఎక్కడ కూర్చున్నా పిల్లల గురించి ఆలోచనలే. తను ఒక్కతే కూర్చుంటుంది, కాని మనసు వాళ్ల దగ్గర తిరుగుతూ ఉంటుంది. నివేదితకి తనకి తానే ఒక ఖైదీగా అనిపిస్తుంది. ఖైదీ అంటే అంతేగా, శరీరం ఒక గదికి పరిమితం. అక్కడ్నుంచి కదలలేక బందీగా ఉంటుంది. మనసు మాత్రం స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి వస్తుంది. విశ్రాంతిగా ఉండటంతో నివేదితకి మామూలుగా ఉండే అలసట పోయింది. ఆరోగ్యం ఇంకా చక్కబడింది. నివేదితకి హఠాత్తుగా ఇంకో 4 పిల్లలు ఉండి
వారిని పెంచి పెద్ద చేసే పని ఉంటే బాగుండు అనిపించింది. పెళ్ళయింది, పిల్లలు పుట్టి పెరిగారు. వారి జీవితాలు వాళ్ళవి అయినాయి. ఇప్పుడు జీవితం తనని నిలదీస్తుంది. నిన్ను అంటుకొని ఉన్న నా సంగతేమిటి? నాకేం తృప్తి ఇచ్చావని నిలదీస్తుంది. నివేదిత సమాధానం చెప్పుకోలేకపోతుంది. ఇంతకంటే ఇంకేం కావాలి అని ఒకే ఒక్క ప్రశ్నతో జీవితాన్ని నోరు మూయించాలని చూస్తుంది. కానీ సాధ్యం కావటం లేదు. నిజం చెప్పు, సరిగ్గా ఆలోచించు, ఇంతకంటే ఇంకేం లేదా అంటుంది జీవితం ఎదురు ప్రశ్న వేస్తూ. ఇంకేం లేదు. సంవత్సరాలు గడిచి నన్ను శక్తిహీనురాల్ని చేసే వరకు ఇది ఇంతే. నివేదిత డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వెళ్లి స్నానం చేసింది. బ్రెడ్ తిని పాలు తాగింది. 9:30 కాకుండానే భార్గవ దగ్గరికి బయలుదేరింది. ఈ కాలక్షేపం లేకపోతే తనకి బోరు కొట్టి ఇంకా చచ్చిపోయి ఉండేది అనుకోసాగింది. భార్గవ గుర్తుకు రాగానే నివేదిత పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తనే ఇలా అనుకుంటుంటే అతను ఏమనుకోవాలి? అతని జీవితంలో పుస్తకాలు తప్ప ఇంకేం సందడి లేదు. పెళ్లి ఎరగడు, పిల్లల గురించిన అనుభూతులు లేవు. నివేదిత వెళ్లేసరికి పత్రికా ఆఫీసులో ఇంకా చాలా మంది రాలేదు. గ్లాస్ డోర్ తెరుచుకొని భార్గవ క్వార్టర్స్ వైపు వెళ్ళింది. అక్కడ నౌకర్ కనిపించాడు. అయ్యగారు లేరు అన్నాడు. లేరా? ఇంత పొద్దుటే ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ సిస్టర్ వచ్చింది, వెళ్లారు. అవునా? నివేదిత వెళ్లి లైబ్రరీలో కూర్చుంది. అక్కడ అతని ఫైల్స్, పుస్తకాలు సర్దింది. నిన్న వ్రాసిన కాగితాలు టైప్ చేసింది. ఇంతలో తలుపు చప్పుడైంది. నివేదిత తలెత్తి చూసింది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెంటనే చల్లటి మంచినీళ్లు కావాలి, పెద్ద గ్లాస్తో అన్నాడు, కుర్చీలో కూర్చొని టై వదులు చేసుకుంటూ. నివేదిత టైప్ చేయడం ఆపి ఫ్రిడ్జ్ తెరిచి మంచినీళ్లు తెచ్చి అందించింది. పొద్దుటే ఎక్కడికి వెళ్లారు? ఓహో, అదో పెద్ద గొడవ అన్నాడు. గొడవ? నివేదిత కళ్లల్లో ప్రశ్నార్థకం కనిపించింది. మా సిస్టర్ వచ్చింది. తన కూతురు అంటే నా నీస్ స్లీపింగ్ పిల్స్ తిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు, డాక్టరు, రిపోర్ట్లు. ఓకే. అతను తల వెనక్కి ఆనిచ్చి కళ్ళు మూసుకున్నాడు. ఈ రోజుల్లో ఈ ఆత్మహత్యలు బాగా ఫ్యాషన్ అయిపోయింది. బొత్తిగా బ్యాక్ బోన్ లేని జనరేషన్ అన్నాడు. ఆ కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తుంది. వెరీ సెన్సిటివ్ జనరేషన్ అని ఎందుకు అనుకోరు అంది. వాళ్ళకి వాళ్ళు అపకారం చేసుకోవడం సెన్సిటివ్ అంటావా? ఖచ్చితంగా ఇది వరకటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి అపకారం చేసేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు వాళ్ళకి వాళ్లే అపకారం చేసుకుంటున్నారు. లేకపోతే ఏమిటి ఈ త్రాగుడు, డ్రగ్స్, ఈ ఆత్మహత్యలు? నేను నీతో వాదించలేను బాబు. ఎందుకంటే నీది చాలా పక్షపాత వైఖరి. నీ పిల్లల మీద అటాచ్మెంట్స్ వల్ల ఎప్పుడు యంగర్ జనరేషన్ వైపే ఆలోచిస్తుంది. నాకు అలాంటి హ్యాంగ్ ఓవర్స్ లేవు. అందుకే డిటాచ్డ్ గా ఆలోచిస్తాను. మీ నీస్ ఎందుకు చచ్చిపోయింది అడిగింది టైప్ చేయటానికి కూర్చుంటూ. ఏముంది, తల్లితో పడదు. ఎందుకని? ఆవిడ ఇష్టం వచ్చినట్లు ఆవిడ ఉంటుంది. వాళ్ళకి తల్లి అంటే లక్ష్యం లేదు. అదొక బ్రోకెన్ హోమ్. దానికి బాధ్యులెవరు అంటారు? తల్లా, పిల్లలా? నన్నడిగితే ఇద్దరు. ఆవిడికి పిల్లల మీద ప్రేమ లేదు. ఎంతసేపు తన స్వార్థం, తన శరీరం, తన సుఖం. వాళ్ళకి తల్లి పట్ల స్థానుభూతి లేదు. అయ్యో, చిన్న వయసులో నాన్న పోయాడే, అమ్మ ఒంటరితనం భరించలేక ఏదో చేసి ఉంటుందిలే అనే అవగాహన లేదు. మళ్ళీ తెలివితేటలు తక్కువ. ఊరిని, దేశాన్ని ముంచేసే తెలివితేటలు. అలాంటి కుటుంబం ముక్కలు అవ్వటం మొదలు పెట్టగానే ఎవరైనా చెనువు తీసుకొని ఆ అభిప్రాయ భేదాలు చక్కదిద్దాలి. మీ సిస్టర్ అంటున్నావు. నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరంటావు. అంతేగా? నా సొంత సిస్టర్ కాదు, కజిన్. మా పిన్ని చచ్చిపోతే మా అమ్మ పెంచింది. చనువా? బాప్రే, అసలు ఆ మనిషి అంటేనే నాకు విసుగు. నిజం చెప్పాలంటే భయం. నా మాట మంచితనాన్ని పిండేస్తుంది. ఇంత చెప్తానా? ఎదురుగా అన్నయ్య ఇది కావాలి అంటే లేదు అనలేను.
రమా విషయంలో నేను హేమకి ఎప్పుడో వార్నింగ్ ఇచ్చాను. తను నా మాట లక్ష్య పెట్టలేదు. టైప్ రైటర్కి కాగితాలు బిగిస్తున్న నివేదిత ఉలిక్కిపడి తిరిగి చూసింది. రమా హేమ అంటే? అవును, మా సిస్టర్ పేరు హేమ, కూతురు పేరు రమ. నివేదిత టైప్ రైటర్ వదిలేసి అతనికి అభిముఖంగా వచ్చింది. అంటే ఆవిడ భర్త పేరు మాధవరావేనా? ఎగ్జాక్ట్లీ. ఆయన జీప్ యాక్సిడెంట్ లో పోయాడు. హేమకి ఆయనకి పడేది కాదు, ఒకటే గొడవ. అప్పుడే సర్ది చెప్పలేక చచ్చేవాళ్ళం. భార్గవ, నీకు తెలుసా? ఏంటి? నా భర్త ఆ మాధవరావు గారు ఒకే దగ్గర పనిచేసేవారు. అదే జీప్లో ప్రయాణం చేస్తూ అదే యాక్సిడెంట్లో అదే టైంలో ఈయన కూడా పోయారు. వాట్? భార్గవ కళ్ళు తెరిచాడు. తర్వాయి భాగం వచ్చే వీడియోలో.